తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. రెగ్యులర్ ఫార్మాట్స్ లో సినిమాలు చేస్తే చూసే రోజులు పోయాయి. ఇప్పుడు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అనే పెద్ద పదాలు వాడుతున్నప్పుడు తీసే స్టైల్ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నారు ఆడియన్స్. వారణాసికి ఇదే చేస్తున్నారు ఇప్పుడు దర్శక ధీరుడు కూడా. ఎంటైర్ సినిమాని ఐమాక్స్ ఫార్మాట్ లో షూట్ చేశారు. దానికి కారణాలు కూడా చెప్పారు ఆయన. మరి వారణాసి అప్డేట్ ఏంటి? ఐమాక్స్ వర్షన్ ఎలా ఉండబోతోంది? మనల్నందరినీ ఎలా అలరించబోతుందో చూడండి. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ వారణాసి కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమా ఇప్పటికే 80% షూటింగ్ పూర్తయింది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కంప్లీట్ అవగా చిన్న చిన్న సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలిపారు జక్కన్న. ఈ సినిమాను పూర్తిగా ఐమాక్స్ ఫార్మాట్లో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. దీనికి ఓ బలమైన కారణం ఉంది. సినిమాలో చూపించే ప్రపంచం చాలా పెద్దదని, అంటార్కిటికాలో ఉండే 300 అడుగుల ఎత్తైన మంచుకొండలు, ప్రాచీన రోమ్ సామ్రాజ్యపు భారీ సైన్యాలను స్క్రీన్పై చూపించాలన్నా, ఆ ఇంటెన్సిటీ ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో అందించాలి అన్నా ఐమాక్స్ స్క్రీన్ మాత్రమే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాకే అందులోకి దిగారు జక్కన్న. కథపై కూడా క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. ఇది వారణాసిలో మొదలై అక్కడ్నుంచి మంచుతో నిండిన అంటార్కిటికా, ఆ తర్వాత ఆఫ్రికా ఖండానికి సాగుతుంది. అంతటితో ఆగకుండా టైం ట్రావెల్ కాన్సెప్ట్తో రోమ్ కాలానికి వెళ్లి మళ్లీ చివరిగా వారణాసికి చేరుకుంటుంది. ఈ లొకేషన్స్ వింటుంటేనే కథ స్పాన్ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. ఆగస్టు 9న వారణాసి నుంచి మేజర్ అప్డేట్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మహేష్ బాబు పుట్టినరోజున ఖచ్చితంగా ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ చెప్తామంటున్నారు జక్కన్న. వారణాసికి మరో రికార్డు కూడా ఉంది. పూర్తిగా ఐమాక్స్ ఫార్మాట్ లో షూట్ చేసిన తొలి నాన్ ఇంగ్లీష్ సినిమా ఇదే. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న స్పైడర్ మ్యాన్, ఒడిసీ కూడా ఐమాక్స్ లో షూట్ చేసినవే. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.